ప్రస్తుతం గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. చాలా ప్రాంతాల్లో కోనసీమ ఇంకా నీట మునిగి ఉంది. చాలా వరకు గ్రామాలకు సరైనటువంటి రోడ్లు పూర్తిగా కొట్టుకుపోవటంతో సరైనటువంటి రహదారులు లేకుండా, అలాగే విద్యుత్కి ఆటంకం కలిగి, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలను కోనసీమ ప్రస్తుతం ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది కొత్త ఏమీ కాదు. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి. గోదావరికి వరదలు వచ్చిన ప్రతిసారి కోనసీమలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. పంట నష్టం కలుగుతుంది, ఆస్తి నష్టం కలుగుతుంది. బట్ అదృష్టమో దురదృష్టమో ఈసారి ప్రాణ నష్టం అయితే ఎక్కువగా కలగలేదు. అయితే దీనికి సంబంధించే కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించడం జరిగింది. ఒక పక్క కోనసీమ అల్లాడుతుంటే, వరదల ముంపులో మునిగిపోయి ప్రజలు ఇక్కట్లు పడుతుంటే, రైతన్నలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి ఏమాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదని, ఇంకా మీ నీతి ఆయోగ్ సమావేశాలు అవ్వలేదా చంద్రబాబు గారు అంటూ ఆమె చంద్రబాబుని ప్రశ్నించడం జరిగింది. చీఫ్ మినిస్టర్, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ వరద ముంపు గ్రామాల్లో పర్యటించాలని, వీరికి భరోసా ఇవ్వాలని, రైతులు ఇప్పటికే పంట వేయటం కోసం ఒక్కొక్కరు ఎకరానికి 15,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టడం జరిగిందని, వరద నష్టాన్ని అంచనా వేస్తే దాదాపుగా 800 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక అంచనాకు రావటం జరిగిందని, గొంతు వరకు నీళ్ళల్లో ప్రయాణించి, అటువంటి నీళ్ళల్లో ఆ పరిస్థితుల్లో కూడా ప్రయాణించి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని, మేము మా నాయకులు తిరుగుతుంటే అధికారంలో ఉండి మీరు ఇంతవరకు వారిని పరామర్శించకపోవటం ఏంటి, ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వకపోవటం ఏంటి అని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది. ఇప్పటికైనా వచ్చి రైతులను ఆదుకోవాలని, వరద ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవాలని చెప్పి ఆమె డిమాండ్ చేయడం జరిగింది.